సైడ్ జరగండి. సైడ్ 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 భద్రత కోసం సార్ చొరవ తీసుకొని మాత్రం కట్టిస్తున్నారు. ఒక్కరే కొంచెం అనుకున్నాను సార్. చూడండి. లక్ష్మీపదేంద్రామి ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర వాదోదరస్తర తత్వమామ్యమాశ్రితేన అవిషా దేవాయ తన్మద వసంతో శ్రీరాజ్యం గ్రీష్మద్రవి సప్తాస్య సందర్య శ్రీ సప్తసమిధ కృతాః దేవాయేంద్ర సాతోజారః చక్షుసూర్యో జాయర ముఖా ఇంద్రయదాహనః వేత్తాన్ పరిహత్తదః రాజ్యారాది తస్మోది ఓం శ్రీ కాంతాయ కళ్యాణిదయే నిదయేందిన శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం అఘోరేభ్యో రఘోరేభ్యో ఘోరఘోరదేవ శంభో శంకర నాస్తి అక్షరక్షో పరమేశ్వరః వేదోక్త సువర్ణ దివ్య మంత్ర ఓం శాంతి భగవానికి ఓం రంగవాదేనానామిదప్రమేధాయినే నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే అర్థమన్యమదో ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే అర్థమన్యమదో దైవే నమః పరమాశుద్రస్యం మంత్రేనాథానాంభజ అహితమే భగవన్ విశ్వేశ్వరాయ నమో భగవానికి ఓం రంగవాదేనానామిదప్రమేధాయినే నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే అర్థమన్యమదో ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే అర్థమన్యమదో దైవే నమః పరమాశుద్రస్యం మంత్రేనాథానాంభజ అహితమే భగవన్ విశ్వేశ్వరాయ నమో సార్ మేము ఎన్ని రోజుల నుంచో ఈ ప్రహరీ గోడ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. మాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. విద్యార్థుల నుండి మా మేడం గారి నుంచి చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ హాజరైనటువంటి అందరి విద్యార్థులకి అడ్వాన్స్గా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మళ్ళీ మా మహిళా ఉద్యోగులు మార్చి 8 రోజు మీ దగ్గరికి శనివారం వస్తారమ్మా, అందరితోనే మీతో మాట్లాడతారు. అట్లాగే ఈ బ్యాక్గ్రౌండ్ గురించి ఒక 2 minutes క్లుప్తంగా చెప్తాను. ఎప్పుడైతే మీ అందరికీ ఇక్కడ ఇబ్బందికరంగా అప్పుడప్పుడు ఆకతాయిలో రాత్రిపూట కొంచెం ఇబ్బంది అవుతుంది మా కాంపౌండ్ లేపటాలని చెప్పేసి మీరు ఎంతమందికి మొరపెట్టుకున్నా కానీ పని అవ్వనప్పుడు దామోదర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే పని అవుతుందని మీరు తెలుసుకొని మీరు వారి ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే నాకు వారి ఆదేశాల ప్రకారంగా సర్వోత్తమ్ రెడ్డి గారు, వీణారెడ్డి గారు పిలిపించి మాట్లాడారు, సార్ ఇది చేస్తే బాగుంటుందని. ఇమీడియట్గా మేము హైదరాబాద్ నుంచి సువెన్ ఫార్మా సిఎస్ఆర్ ఇనిషియేటివ్స్లో భాగంగా మా సిఎస్ఆర్ ఇన్ఛార్జి మూర్తి గారిని తీసుకొచ్చి ఈ పరిశీలన చేయంగా మేము చాలా జెన్యూన్ రిక్వెస్ట్ అడిగారు సార్ అని చెప్పి ఇమీడియట్గా బోర్డుకి ప్రపోజల్ పంపించి బడ్జెట్లో లేకపోయినప్పుడు కూడా సార్ దీన్ని పుష్ చేసి వెరీ జెన్యూన్ అని చెప్పేసి వేరే దగ్గర నుంచి డైవర్ట్ చేసేసి సుమారుగా 10 లక్షలతోనే మీకు 120 మీటర్ల వరకు ఉంటుంది గోడ. మీ కంఫర్ట్ ఉన్నటువంటి హైట్ కొంచెం ఒక అడుగు ఎక్కువ పెడతారు. సో మీకు భద్రత అనేది పెరుగుతుంది. మీరందరూ కూడా మా తరఫున సువెన్ ఫార్మా తరఫున అట్లాగే సార్ వాళ్ళ తరఫున సూర్యాపేట తరఫున జిల్లా తరఫున కూడా కోరుకునేది ఏంటంటే అన్ని రంగాల్లో మహిళలు
పురోగమించాలని చెప్పేసి, ఎందుకంటే సమానత్వం కోసం అడుగుతున్నాం. కానీ ఉద్యోగాలు చూసినప్పుడు ఏంటంటే కనీసం ఒక 10% కూడా ఉండట్లేదు. మీరందరూ కూడా ఏంటంటే మంచిగా చదువుకొని రేపొద్దున మీరందరూ కూడా మమ్మల్ని ఉద్యోగాలు కూడా డిమాండ్ చేయాలి. సో అట్లే ధైర్యంగా కూడా చేయాలి. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను సార్. ఈ ప్రిపరేషన్ మీటింగ్లో నేను వైజాగ్లో పనిచేస్తున్నప్పుడు ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ బీటెక్ చదివింది సార్ అమ్మాయి. చాలామంది జాబ్ ఇవ్వడానికి తిరస్కరించారు. ఈవెన్ ఇంటర్వ్యూ పెట్టిస్తే చాలా బాగా చెప్పినా కానీ డిపార్ట్మెంట్ హెడ్ కూడా ఒప్పుకోలేదు. నేను గట్టిగా పట్టుబట్టి మా ఇచ్చారు గట్టిగా పట్టుబట్టి చేస్తే ఆ అమ్మాయి ఎలక్ట్రికల్ పోల్ ఎక్కింది, కానీ మేల్ అబ్బాయి ఎక్కలేకపోయాడు. మిగతా విషయాలు దేనికి తక్కువ కాదు అని నిరూపించడానికి అది ఆ అమ్మాయి పోల్ ఎక్కినప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది. ఆ ఉదాహరణ నేను షేర్ చేసుకున్నాను, మీతో కూడా షేర్ చేసుకున్నాను. సో ఏమీ భయపడకుండా నైట్ అయినా కానీ, నైట్ అయితే మనం పోకూడదని కాదు, మీకు అన్ని భరోసా సెంటర్ సువెన్ ఫార్మా ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ పక్కనే భరోసా సెంటర్ ఉంది. ఏ సమస్య ఉన్నా కానీ మీరు షీ భరోసాకి ఫోన్ చేస్తే పోలీసులు మీకు తప్పకుండా రక్షణ కల్పిస్తారు. అట్లాగే మీరు చదువులో కూడా ఏదో సూత్రాలను బట్టి పట్టడం కాకుండా సైన్స్ని అర్థం చేసుకొని బాగా సైన్స్ మిగతా శాస్త్రాలు సాంఘిక శాస్త్రాలు కూడా బాగా అర్థం చేసుకొని మంచి చదువుకొని ఆ చదువుని మళ్ళీ మీ జీవితంలో కూడా ఉపయోగించి పై స్థాయికి వెళ్తారని చెప్పి ఆశిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సర్వోత్తమ్ రెడ్డి గారికి, దామోదర్ రెడ్డి గారికి, వేణారెడ్డి గారికి, అట్లాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్ ఫాలోఅప్ చేసిన జ్యోత్స్న గారికి, అట్లాగే కేవీపీఎస్ సెక్రటరీ గోపి గారికి అందరికి ధన్యవాదాలు. అట్లాగే డిప్యూటీ డైరెక్టర్ మన మనోహర్ గారికి, అసిస్టెంట్ ఇంజనీర్ మనోహర్తో మాట్లాడించారు. సార్తో కూడా పర్మిషన్ తీసుకుంటే కలెక్టర్ గారు నోటీస్ కూడా తీసిపోయారు. సో అక్కడ బడ్జెట్ లేదని చెప్పి కలెక్టర్ గారితో ఒక మాట చెప్పించేసి మాకు అనుమతులు ఇచ్చినందుకు మాకు ఈ అవకాశం మనకి సాంఘికంగా వెనుకబడినటువంటి వాళ్ళు, దళిత బిడ్డలకి, మహిళలకి ప్రత్యేకంగా ఈ సేవ చేసే అవకాశం ఇచ్చినందరికీ పేరు పేరున మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మంచి స్థాయికి వెళ్తారని చెప్పి ఆశిస్తూ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. తప్పకుండా ప్రణాళిక ప్రకారం తీసుకొని వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ కన్నా మేము అడగగానే మా పిల్లల రక్షణ కోసమని మీరు గోడ కట్టిస్తున్నందుకు చాలా సంతోషము సార్. మా దాంట్లో కొంచెం అది చేయిస్తే మా పిల్లలు మీకు విండోస్కి మెష్ సార్, మస్కిటో మెష్ సార్. అది కొన్ని రూమ్స్లలో ఫ్లోర్ పోయింది సార్, టైల్స్ అన్నీ పోయాయి, అవి ఒకటి సార్. ఇది కూడా గదిలో లేదని చెప్పారు సార్. అది మా పిల్లల తరపున, ఎందుకంటే దాదాపు మేము 4 ఏళ్ల నుంచి అడుగుతున్నాం సార్. మా ప్రతిసారి అంతకుముందు ఇక్కడ కాలేజీ ఉండే సార్, పాత జూనియర్ కాలేజీ పాత కూడా అడ్డంగా ఉండేది మాకు. ఇంకా అది పోయినాక మాకు రక్షణ లేకుండా అయింది. మా పిల్లల రక్షణ కోసం మీరు ఇలా చేస్తున్నాము. తప్పకుండా మా పిల్లలందరూ కూడా రుణపడి ఉంటారు సార్ మీకు. థ్యాంక్ యూ సార్. సువెన్ ఫార్మా ద్వారా ఒక ఆరోగ్య శిబిరాన్ని మీ హాస్టల్ పిల్లలందరికీ కూడా ఏర్పాటు చేస్తాము. మీరు ఉపయోగించుకుంటే అందరికీ ఏదైనా ఉంటే కూడా జనరల్ అడాలసెన్స్ మీద డౌట్స్ ఉన్నా కానీ గైనకాలజిస్ట్ని ఒక 2 అరేంజ్ చేస్తాం మేడం. సో మీరు డేట్ చెప్పండి మా టీంకి చెప్తాం. అట్లాగే ఏదైనా ఇన్ కేస్ ఏదైనా సప్లిమెంట్స్ అట్లాంటి డెఫిషియన్సీ ఏమైనా ఉంటే కూడా మనం సప్లిమెంట్స్ కూడా ఇద్దాం. వాళ్ళకి సప్లిమెంట్స్ డెఫిషియన్సీ ఉండొద్దు అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎందుకంటే ఇప్పుడు ఎండకి వెళ్తేనే మనకి విటమిన్ డి దొరుకుతుంది. సో ఎండకి వెళ్ళి ఎక్స్పోజ్ అయ్యే పరిస్థితి కొంచెం తక్కువ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర ఏమైనా పరీక్షలు కానీ అలాంటివి ఉంటే అట్లాంటి సప్లిమెంట్స్ ఇవ్వడానికి కూడా మేము సహకరిస్తాం. థ్యాంక్ యూ. సూర్యాపేట పట్టణంలో ఉన్న ఎస్సీ గర్ల్స్ హాస్టల్ ప్రహరీ గోడ నిర్మాణానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు సువెన్ ఫార్మా గారికి, అదేవిధంగా డిఎస్డిఓ గారికి, కొన్ని చిన్న చిన్న కారణాలతోటి స్వల్ప తేడాతోటి దామోదర్ గారు ఓడిపోవడం జరిగింది. తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దామోదర్ రెడ్డి గారు ఓటమి చెందినా కూడా ఇక్కడనే ఉండి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా ఈ బాలికలు ఒక 56 మంది అమ్మాయిలు ఏదో ఒక ఆర్గనైజేషన్ తీసుకొని వచ్చి రావడం జరిగింది దామోడి గారి కాడికి. అప్పుడు దామోడి గారు చెప్పిండు, ఎవ్వరు అవసరం లేదు, నేనున్న బిడ్డ మీ గోడ నిర్మాణం చేపిస్తా అని చెప్పి వాళ్ళు చెప్పడంతో పాటు ఇమీడియట్గా సువెన్ ఫార్మా వారితో సంప్రదించి
సిఎస్ఆర్ నిధుల నుంచి ఈ ప్రహరీ కూడా శాంక్షన్ చేయించి ఈరోజు ఆ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసిన సువేన్ వారికి హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ ఈ విద్యార్థుల గురించి కానీ ఈ ఎడ్యుకేషన్ గురించి మా సర్వతోడి బాగా చెప్తాడు. ముగిస్తున్నాను. సువేన్ సంస్థ వారికి, రమేష్ బాబు గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఇది ఒక మంచి కార్యక్రమం అనే ఆలోచనతో తొందరగా చేయాలని మాకుండే. కానీ సువేన్ సంస్థ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ కింద జనరల్గా ఒక సంవత్సరం ముందే వాళ్ళు అన్ని ప్రోగ్రామ్స్ డిసైడ్ అవుతుంటాయి. ఎందుకంటే అది ఒక అంతర్జాతీయ సంస్థ. ఈరోజు ఏదో స్థానికంగా కూర్చొని చేసుకునేది కాదు. మనం పెట్టే ప్రతి ప్రపోజల్ కూడా జర్మనీ దేశం వరకు వెళ్ళి అక్కడ డిసైడ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అంటే మన ప్రపోజల్స్ మీరు వచ్చేసరికి ఆల్రెడీ వాళ్ళు ఈ సంవత్సరం ఎక్కడ ఖర్చు పెట్టాలనే ఆలోచన ఆల్రెడీ వాళ్ళు ఫైనలైజ్ చేసుకొని ఉన్నా మనము తోటి ప్రయారిటీ కింద తీసుకొని చేయడము చాలా శుభ పరిమాణము. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సూర్యాపేట గౌతమ్ రెడ్డిగా పరిచయం నా గురించి, ఎందుకంటే ఎడ్యుకేషన్ సెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇందాక వేనాయుడు గారు చెప్తూ ఎడ్యుకేషన్ గురించి మా బాబు మాట్లాడతానని అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే నేను మొదటి నుంచి కూడా విద్యలో బాగా రాణించిన వ్యక్తిని. చాలామంది అసలు నేను రాజకీయాలకు వస్తానా రానా అనే ఆలోచనలో ఉండే. నేను 10th గోల్డ్ మెడలిస్ట్ని, మా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ టాపర్ని, దాని తర్వాత ఇంటర్మీడియట్లో రాష్ట్రంలోనే 8వ ర్యాంక్ పొందిన వ్యక్తిని, దాంతోపాటు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో గోల్డ్ మెడలిస్ట్ని, యూనివర్సిటీ ఫైనాన్స్ అండ్ స్ట్రాటజీలో అక్కడ యూనివర్సిటీ టాపర్ని, దాంతోపాటు థండర్బర్డ్ యూనివర్సిటీలో MIM డిగ్రీ చేసినాను, మాస్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్. దాని తర్వాత అంతర్జాతీయ సంస్థ అయిన క్యాపిటల్ 1లో నాన్నగారికి తోడుగా ఉండాలి, మన ప్రాంతంలో ఉండాలనే ఆలోచనతో నేను వాపసు వచ్చింది. అంటే నాకు కెనడాలో పనిచేసిన, యూకేలో పనిచేసిన, అమెరికాలో పనిచేసిన, వివిధ దేశాల్లో పనిచేసిన అనుభవం నాకున్నది. అక్కడ విద్యా వ్యవస్థలో ఉన్న అక్కడ ఉన్న తీరుతెన్నులకు ఇక్కడ ఉన్న వాటికి వ్యత్యాసాలు నాకు తెలుసు. అందుకోసమే మన దేశంలో విద్య ఏదైతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచాలని ఆలోచిస్తున్నారు. అందుకోసమే మీ అందరికి కూడా నా మనవి ఏంటి అంటే చక్కగా చదువుకోండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇందాక సార్ రమేష్ బాబు గారు చెప్తూ పోల్ ఎక్కిన అమ్మాయి గురించి చెప్పినారు. సుధామూర్తి గారు మీ అందరికి తెలుసు, నారాయణమూర్తి గారు మిస్సెస్. కానీ ఆమె వ్యక్తిగతంగా జీవితాన్స్ నన్ను ఎందుకు కన్సిడర్ కూడా చేయట్లేదు నేను మహిళను అంటే, ఆమె కోసం టాటా సంస్థ వాళ్ళు మహిళల్ని ఇంజనీరింగ్ తీసుకొని ఈరోజు టాటా సంస్థలో దాదాపు 50% మంది మహిళలు ఉన్న పరిస్థితి. అంటే అందుకోసమే నా రిక్వెస్ట్ ఏంటంటే మంచిగా చదువుకోండి, ఎంజాయ్ కూడా చేయాలి. చదువు ఉండాలి, ఎంజాయ్మెంట్ ఉండాలి. మరీ ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు థియరీ కాదు, మనం చదువుకునే దాని మీద ప్రాక్టికల్ ఏంది, సైంటిఫిక్గా దాని బ్యాక్గ్రౌండ్ ఏందని తెలుసుకోవాలి. ఏదో ఎగ్జామ్స్ కోసం చదువుకోవడం కాదు. మేము ఎప్పుడు కూడా ఎగ్జామ్స్ దృష్టిలో చదువుకునేవాడిని కాదు. వాస్తవం చెప్పాలంటే ఎగ్జామ్స్ వచ్చిన సమయంలో ఎక్కువ ఆడుకునేవాడిని. ఎందుకంటే చూస్తే 24 గంటలు ఎగ్జామ్స్ అప్పుడు చదువుకుంటారు, మిగతా టైం అంతా ఆడుకుంటారు. అంటే సో వారి దగ్గర కూడా నేర్చుకున్నది ఏంటి అంటే చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ని చాలా సైంటిఫిక్గా అర్థం చేసుకున్న రోజు చాలా ఈజీగా సాల్వ్. దిగండి.